హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ బ్రిడ్జ్ కోర్స్ నోటిఫికేషన్ అలాగే తెలంగాణ స్టేట్ బ్రిడ్జ్ కోర్స్ నోటిఫికేషన్ గురించి మనం చూద్దాం. సో ఈ రెండు బ్రిడ్జ్ కోర్స్ నోటిఫికేషన్ అలాగే వాటి యొక్క పర్పస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళకి మాత్రమే. సో మెయిన్ బ్రిడ్జ్ కోర్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఎక్కడి నుంచి చూద్దాం. యాక్చువల్గా ఐటీఐ ఎవరైతే 2 ఇయర్స్ ట్రేడ్ చేశారో, 1 ఇయర్ ట్రేడ్ కాదు, ఎవరైతే 2 ఇయర్స్ ట్రేడ్ చేశారో వాళ్ళకి డైరెక్ట్గా డిప్లొమాలో సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి అవకాశం అనమాట ఇది. సో ఆ అవకాశం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వినియోగించుకోండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, చాలామందికి ఐటీఐ తర్వాత అప్రెంటిస్ చేస్తే బెటర్ కదా అని అనుకుంటారు. సో ఎవరైతే ఐటీఐ చేసి అప్రెంటిస్షిప్ చేసి ఉంటారో, ప్రజెంట్ అప్రెంటిస్షిప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మెయిన్ చాలా ఉపయోగం. ఎందుకంటే అప్రెంటిస్షిప్ చేస్తూ అంటే ఆటోమేటిక్గా మీరు సగం పీరియడ్ అయిపోయి ఉంటుంది, హాఫ్ పీరియడ్. సో నెక్స్ట్ పీరియడ్ మీరు చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏంటంటే బ్రిడ్జ్ కోర్స్ చేయటం వల్ల నెక్స్ట్ మీరు డైరెక్ట్గా డిప్లొమాలో డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. మీరు లేటరల్ ఎంట్రీ కింద వస్తుంది. సో మీరు డైరెక్ట్గా డిప్లొమా సర్టిఫికేట్ కూడా వస్తుందన్నమాట. ఇది మెయిన్ బ్రిడ్జ్ కోర్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఇక్కడ ఏ ట్రేడ్స్ ఉన్నాయి, అంటే 2 ఇయర్స్ సంబంధించి ఏ ట్రేడ్ అయినా సరే బ్రిడ్జ్ కోర్స్కి ఎలిజిబులే. అండ్ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా మీరు ఎగ్జామ్ రాసి డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో డిప్లొమాలో జాయిన్ అవ్వచ్చు. మీరు అనుకోవచ్చు ఓన్లీ గవర్నమెంట్ ఐటీఐలో, గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ అయినా ప్రైవేట్ పాలిటెక్నిక్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అంటే ఏదైనా ఏ పాలిటెక్నిక్ కాలేజీలో అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు ఆ బ్రిడ్జ్ కోర్స్ ర్యాంక్ బట్టి. సో ఇక్కడ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఎలిజిబిలిటీ ఏంటి? సో ఫస్ట్ ఏంటంటే ఐటీఐ 60% కంపల్సరీగా ఉండాలి, 2 ఇయర్స్ ట్రేడ్ చేసి ఉండాలి. అండ్ మీకు ఎగ్జామ్ అయితే మాత్రం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉంటాయి, థియరీ మరియు ప్రాక్టికల్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉంటాయి, థియరీ మరియు ప్రాక్టికల్ ఉంటాయి. కానీ ఎక్కడ ఉంటాయని మీకు డౌట్. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక 2-3 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి. సో ప్రతి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో కూడా ఈ యొక్క బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి అప్లికేషన్స్ అనేది ఆల్రెడీగా ఇవ్వటం స్టార్ట్ అయింది. సో మీరు పర్టికులర్గా రేపే వెళ్ళి మీరు అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి దానికి ప్రాపర్ డాక్యుమెంట్స్, మీ 10th క్లాసు, ఐటీఐ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ప్రాపర్గా జత చేసి ఆధార్ కార్డు ఇవన్నీ పెట్టి మీరు వెంటనే సబ్మిట్ చేస్తే మీకు బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ మీకు తర్వాత ప్రాసెస్ ఏంటంటే, మీకు మీరు సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మీ క్లాసెస్ వినాలి కదా. క్లాసెస్ కూడా అదే పాలిటెక్నిక్ కాలేజీలో క్లాసెస్ కూడా మీకు కండక్ట్ చేస్తారు. అండ్ ఆ క్లాసెస్ తర్వాత మీకు థియరీ చెప్తారు, అలాగే ప్రాక్టికల్ కూడా చెప్తారు. సో ప్రాక్టికల్, థియరీ ఈ క్లాసెస్ అనేది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ క్లాసెస్ అయితే మీకు చెప్తారు. అండ్ నెక్స్ట్ మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు ఉండొచ్చు అంటే మామూలుగా ఫిబ్రవరి, మార్చ్లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇక ఫస్ట్ ఏంటంటే జనవరిలో ట్రైనింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ప్రజెంట్ నేను అప్రెంటిస్షిప్ చేస్తున్నాను, నేను క్లాసెస్కి వెళ్ళటం కుదరదు, సో నన్ను ఎగ్జామ్కి ఎలిజిబుల్ చేస్తారా లేదా అంటే, అది బేస్డ్ ఆన్ పాలిటెక్నిక్ కాలేజ్, అక్కడున్న పాలిటెక్నిక్ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు ఓకే చేస్తే మీరు చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ దీని యొక్క టెంటేటివ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే 12 నుంచి 14 లోపు ఉండొచ్చు. అండ్ ఏపీకి సంబంధించి ఇదనమాట. సో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయో ఆ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ మీరు పర్టికులర్గా వెళ్ళి ఇలా బ్రిడ్జ్ కోర్స్కి అప్లై చేయాలంటే మీ టోటల్ మీ డీటెయిల్స్ అన్నీ వస్తే 1 డేలో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళే సిలబస్, తర్వాత బుక్స్ ఈ పర్టికులర్ బుక్స్ కొనుక్కోవాలని చెప్తే మీరు కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ తెలంగాణ బ్రిడ్జ్ కోర్స్ నోటిఫికేషన్ చూద్దాం. ఇంకా తెలంగాణ బ్రిడ్జ్ కోర్స్ నోటిఫికేషన్కి వచ్చేసరికి ఇది లేటరల్ ఎంట్రీ కింద వస్తుంది. తెలంగాణ 2023-24 పర్టికులర్గా ఇవ్వటం జరిగింది. అండ్ అప్లికేషన్స్ కూడా సేమ్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి ఎలాగో సేమ్ తెలంగాణకు కూడా అంతే. ఇక్కడ ఏజ్ అనేది లిమిట్ లేదు, మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఒక 10 గవర్నమెంట్ కాలేజెస్ ఇచ్చారు. ఆ గవర్నమెంట్ కాలేజెస్ అనేది కూడా ఇక్కడ లిస్ట్ అనేది ఇవ్వటం జరిగింది. సో వాళ్ళకి పర్టికులర్గా ఈ గవర్నమెంట్ ఐటీఐ మంచిర్యాల,
పెద్దపల్లి, వరంగల్, కొత్తగూడెం, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, ఆల్వా, సంగారెడ్డి ఇలాగ ఇచ్చారు. అండ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆల్రెడీ 17th పడింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 7/1/2023. గుర్తుపెట్టుకోండి, ఇంకా 5 days మాత్రమే ఉంది. సో రేపే వెళ్ళి మీరు పర్టికులర్గా అప్లై అయితే చేసేయండి. మీకు థియరీ ప్రాక్టికల్ ఎగ్జామ్ వచ్చేసరికి ఏప్రిల్లో ఉంటుంది. ఏప్రిల్ 10 నుంచి 12 వరకు ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్కి అయితే ఫిబ్రవరిలో ఇక్కడ పర్టికులర్ ఇవ్వటం జరిగింది. ఇది టోటల్ ప్రాసెస్ బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి. సో నా సజెషన్ ఏంటంటే, ఎవరైతే ఐటీఐ కంప్లీట్ అయిపోయి ఉండి అప్రెంటిస్ కూడా కంప్లీట్ అయిపోయి జాబ్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా చేసి డిప్లొమా కూడా చేస్తే, డిప్లొమా చేస్తూ మీరు జాబ్స్ ప్రిపేర్ అవ్వడం కూడా మీకు 2 yearsలో డిప్లొమా అవుతుంది. జాబ్స్ కూడా ప్రిపరేషన్ కూడా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది నా సజెషన్. అండ్ 1 year ట్రేడ్స్ ఏంటి అంటే, 1 year ట్రేడ్స్ మీరు అది సివిల్ ట్రేడ్స్ కింద వస్తాయి. సో మీరు డైరెక్ట్గా సీప్ రాసి 3 years చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద టెలిగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.